హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి గుంటూరు జిల్లా గురజాల మండలం దైదా కేవ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఇద్దరు అవ్వలు ఏకంగా 300 నుంచి 400 మీటర్ల లోపలికి ఉన్న గుహలోకి పిలుచుకెళ్ళి మనకు గుహలు చూపించి అక్కడ స్వామివారిని చూపించారనమాట. చాలా బాగుంటుంది వీడియో. అండ్ దీనికి ఉన్న చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే 90 సంవత్సరాల కిందట, 85 నుంచి 90 సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో కొంతమంది ఇక్కడ గోవులు మేపేవారు అనమాట. గోవులు, పొట్టేళ్ళు, మేకలు ఉంటాయి కదా, అట్లా మేపుకునేవారు. సో వాళ్ళు ఏం చేసేవారంటే ప్రతిరోజు కూడా సద్ది తీసుకెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని తిని గోవులు మేపుకొని ప్రశాంతంగా పడుకునేవారు. అట్లా ఒకరోజు వాళ్ళు చెట్టు కింద పడుకున్నప్పుడు వాళ్ళకు కొన్ని శబ్దాలు వినపడినాయి అన్నమాట. ఏమని? ప్రతిరోజు కూడా పొద్దున్నే లేవండి, తల్లిదండ్రుల్ని పూజించండి, అమరలింగేశ్వరుణ్ణి పూజించని చెప్పి ఆ శబ్దాలు వినపడంతో ఎక్కడ వినపడుతున్నాయని చెప్పి వీళ్ళు వెతకడం మొదలుపెట్టినారు. ఇదంతా కూడా కృష్ణానది ప్రాంతం. ఈ ప్రాంతంలో వెతికేటప్పుడు ఆ కృష్ణానది దాటుకొని ఒక గుహలాగా చూసినారనమాట. ఆ గుహలో నుంచి ఆ భజన శబ్దాలు, ఇప్పుడు చెప్పాను కదా, తల్లిదండ్రుల్ని పూజించండి, అమరలింగేశ్వరుని పూజించండి అని ఆ శబ్దాలు వినపడుతున్నాయి. సరే అని చెప్పి ఇంకా వెళ్ళకుండా అక్కడి నుంచి ఊర్లోకి వెళ్ళి, ఇదంతా కూడా ఒక తాత చేసినాడు అనమాట. మెయిన్గా ఆ తాతకే వినపడినాయి. ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఆ పెద్దవాళ్ళందరినీ, ఊర్లో పెద్దవాళ్ళు వాళ్ళని ఇళ్ళని పిలుచుకొచ్చి మొత్తానికి చెట్లకు తాళ్ళు కట్టి దీటులు తీసుకొని, దీటులు అంటే అవి మామూలుగా మీకు ఇప్పుడు ఆల్రెడీ ఫోటో షో అవుతుంటుంది, ఆ దీటులు అనమాట. ఆ దీటులు తీసుకొని లోపలికి వెళ్ళి చాలా డీప్కి వెళ్ళినారు. దాని తర్వాత వీళ్ళకి ఎక్కడ పోవాలని అర్థం కాకుండా అంటే మళ్ళీ ఒక వెలుగు కనిపించింది. ఇటు వెళ్ళండి, అటు వెళ్ళండి అని చెప్పి వీళ్ళకి డైరెక్షన్ చూపిస్తుంది ఆ వెలుగు. వీళ్ళకి అర్థం కాలేదు అసలు ఆ వెలుగు ఏంది, ఎందుకు మమ్మల్ని అక్కడ తీసుకెళ్తుందని చెప్పి. అట్లా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎక్కువ వెలుగు వచ్చింది. శివలింగం నుంచి వెలుగు వచ్చి తల్లిదండ్రుల్ని పూజించండి, మళ్ళీ ఇవే పెద్దవాళ్ళని గౌరవించండి, అమరలింగేశ్వరుని పూజించండి అని చెప్పి ఆ లింగం నుంచి ఆ శబ్దాలు వినిపించాయి. దాని తర్వాత ఎంతోమంది మునీశ్వరులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా ఇంతవరకు నన్ను పూజించుకున్నారు, ఇక నుంచి నరులు నన్ను పూజించుకోవాలని చెప్పి ఆ లింగం నుంచి శబ్దాలు రావడంతో అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా ఆశ్చర్యపోయి మొత్తానికి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ వెలుగు అనేది వెళ్ళిపోయింది. కొద్దిసేపు తర్వాత ఆ లింగం వైపు చూసిన తర్వాత స్వయంభుగా వెలిసినటువంటి ఆ స్వామివారిని అమరలింగేశ్వరుడిగా పూజించుకోవడం మొదలుపెట్టినారు. మెల్లమెల్లగా అక్కడికి వెళ్ళడానికి దారులు ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు మనకు అవ్వలు చూపిస్తున్నారంటే చాలా ఈజీ అక్కడికి వెళ్ళడం, మరీ అంత కష్టమేం కాదు. అవ్వలే చూపించారంటే ఏ వయసు వాళ్ళైనా వెళ్ళొచ్చు అనమాట. సో అటువంటి అమరలింగేశ్వరుని ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, గుహలోకి వెళ్ళే ముందు ఇక్కడ కృష్ణానది ఉంది. ఈ కృష్ణానది ఒడ్డున మనం ఆల్రెడీ స్నానం చేసినాం కాబట్టి జస్ట్ కాళ్ళు కడుక్కొని గుహ లోపలికి ఎంటర్ అవుదాము. ఓకే, పోదాం రండి. అక్కడ ఉంది గుహ, అక్కడ ఉంది కదా, ఈ మెట్ల ద్వారా అక్కడ పోయి అక్కడ నుంచి వెళ్ళాలి మనం గుహలోకి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుహలోకి వెళ్తున్నాము. ఫస్ట్ టైం మన ఛానల్లో ఇద్దరు అవ్వలు మనకు గుహనైతే చూపిస్తున్నారనమాట. అవ్వ, మీ పేరు ఏం పేరు? నారాయణమ్మ అవ్వ. మీరు అవ్వ? నాసరమ్మ అవ్వ. రండి, ఇద్దరు అవ్వలు చూపిద్దు రండి గుహ. ఎంత దూరం ఉంటుంది లోపలికి? చెప్పండి అవ్వ, ఎంత లోపలికి ఉంటుంది? నాగదేవతలు ఇక్కడ స్వామివారులను చూసుకొని లోపలికి ఎంటర్ అయిదాము. కోతులు చాలా ఉన్నాయిడా, ఎక్కువ సౌండ్ చేస్తున్నాయి. వాయమ్మ నాయనా, ఎందుకు అంత సౌండ్ తీసుకున్నావు? పాపం భయపడుతున్నాయే, చిన్నపిల్ల. ఎంత లోపలికి ఉంటుందమ్మా? ఒక ఫర్లాంగ్. మనకు ఫర్లాంగులు తెలియదే, మీటర్లు అయితే బాగా తెలుసు. ఒక 300 మీటర్లు ఉండొచ్చా? సర్లేండి, వెళ్తే అర్థమవుతుంది. కానీ నాకు తెలిసిన ప్రకారం, నేను చదివిన ప్రకారం ఒక 200 మీటర్ల పైనే కరెంట్ వచ్చిందా? రండి రండి, పోదాం రండి. ఎంటర్ అవుతున్నాము. ఆ రోజు పెద్దవాళ్ళందరూ ఎంటర్ అయింది ఇక్కడనే. వాళ్ళు ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం గుహని కట్టిపెట్టినది ఇక్కడ నుంచే. ఎంతోమంది మునీశ్వరులు తపస్సు చేసిన ప్రదేశం ఇది. చెప్పండి అమ్మా. వచ్చిందమ్మా. అవును, చిన్న పడుకొని కూర్చొని వెళ్ళేవాళ్ళు అంటయ్యా. తర్వాత ఇదంతా రాను రాను డెవలప్ కావడంతో ఈ విధంగా మార్చేసినారు. లేదంటే ఒకప్పుడు చాలా కష్టపడి కింద 20 సంవత్సరాల క్రితం ఇట్లా ఉండేది కాదు. ఇందులోంచి చెట్లు కూడా వెళ్ళాయా బయటికి? ఇప్పుడు పైన ఉండేది మనం చెట్లు. అవునులేండి.
లైక్ ఈ రాయి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు బెలూన్ కేవ్స్ ఎవరైతే చూసారో వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఆ విధంగా ఉంది రాయి స్టోన్ లోపల. మీరు చూసారమ్మా బెలూన్ కేవ్స్? చాలా సార్లా? ఇక్కడ చూడొచ్చు అర్ధనారీశ్వరి అయి నమః, అర్ధనారీశ్వరి అయి నమః. ఇచ్చారు ఈ ఫోటో. ఇక్కడ దాతలు వాళ్ళు నందనూరి దశరథ రామయ్య అంట ఆయన పేరు. భూలక్ష్మి పేరు ధర్మపత్ని భూలక్ష్మి. రండమ్మా. చాలా వరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అయితే ఏం లేదు, ఎందుకంటే ఆక్సిజన్ పరంగా ఇబ్బంది లేదు, లైటింగ్ పరంగా ఇబ్బంది లేదు. ఆయన సీఎం వచ్చినప్పుడు ఏసీ పెట్టించారు. ఏసీ కూడా. ఓకే, మన సబ్స్క్రైబర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం మీరు గుహని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ గుహ మీకు ఒక ట్రైల్ లాగా అని చెప్పుకోవచ్చు. అంటే ఈ గుహకు వచ్చిన తర్వాత వేరే గుహలు ట్రై చేయండి. ఇక్కడ ఈశ్వరుడు స్వామి నిజంగా చాలా డెవలప్మెంట్ చేసినారమ్మా ఇక్కడ. లేదంటే నాకు అర్థమవుతుంది, ఆల్రెడీ మేము చాలా గుహల్లోకి పోయినాం కదా, ఇంత లోపలికి రావాలంటే అంత ఈజీ కాదు, ఎంతనో పాక్కుంటా. అదే పురోహితులు అయ్యగారు ఉంటే గనక ఈ డోర్ తీస్తారు. వెళ్ళండి, అక్కడికి వెళ్దాం పదండి. డోర్ తీస్తే ఇంకా స్వామికి పూజ చేస్తారు. ఇదేనా స్వామివారు? ఇక్కడ స్వామివారు వెలిసింది, అసలు స్వయంభూ వెలిసింది ఆయనైనా స్వామివారు. ఓకే, ఇక్కడ మనకు పురోహితులు స్వామివారు లేరు కాబట్టి ఇక్కడ లాక్ చేయడం జరిగింది. బట్ మనకి ఇబ్బంది ఏం లేదు, ఇక్కడ లైటింగ్ ఉన్నాయి కాబట్టి స్వామివారిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు హ్యాపీగా. సరే జూమ్లో కూడా చూద్దాము. స్వయంభుగా వెలిసినటువంటి స్వామివారు ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాతనే వాళ్ళకు ఒక వెలుగు కనిపించి, ఆ వెలుగులో నుంచి స్వామివారు ఇక్కడ నేనున్నాను, ఇన్ని రోజులు నన్ను మునీశ్వరులు, కొంతమంది ఏమంటారు ఋషులు, మునులు, ఇంకా ఏమంటారు అమ్మ వాళ్ళను సిద్ధులు ఇటువంటి వారందరూ నన్ను పూజించారు, ఇప్పటి నుంచి నన్ను పూజించుకోండి అనే విధంగా ఆ వెలుగు కనపడకుండా వెళ్ళిపోయింది. ఓకే అమ్మా, చూశారు కదా స్వామివారిని. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు సైడ్ వెళ్దాం. మరి నాన్న అప్పుడు మీరు బాగా ఎక్కడి నుంచో వచ్చి మీ అదృష్టం, కరెంట్ వచ్చింది అసలు ముఖ్యంగా. అవునవును, ఇంతసేపు కరెంట్ లేదు. సరే కరెంట్ లేకున్నా పర్లేదు, మనము ఈ లైట్లు తీసుకొని ఎట్లా లోపలికి వెళ్దామని వచ్చినాము. బట్ లోపలికి వచ్చేసరికి కరెంట్ అయితే వచ్చింది. ఇక్కడ స్వామివారిని చూసాం కదా, ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ కొద్ది వరకు మనకు లైటింగ్ లేదు ఇక్కడ నుంచి, సో మన దగ్గర ఉన్న లైట్లు వేసుకొని వంగి వెళ్తాంలేమ్మా. మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. ఓకే, చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి బెండే వెళ్తున్నాం మనము. అవునమ్మా, దీపాలు పెట్టుకొని దీటులు ఉంటాయి కదా, దీట్లు అది కరెంట్ పోయిన ఇక్కడ అమ్మ. ఇప్పుడు ఈ స్వామికి ఎదురు ఉంటుంది, ఇప్పుడు మనం స్వయం స్వామి, అందుకని ఇక్కడ నందీశ్వరుడు. ఇందాక మనం చూసాం కదా స్వామివారు ఎదురుగా ఉన్నారు. ఎదురుగా ఇది పెట్టిందమ్మా, ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఎన్ని సంవత్సరాలు అయిండొచ్చమ్మా? 20 సంవత్సరాలు అయిండొచ్చు. చాలా పెద్ద నందీశ్వరుడు స్వామివారు. ఇక్కడికి తెచ్చి ఇక్కడ పెట్టడమే చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. అవును, ఇదంతా కొంచెం బాగా చేసిన తర్వాత తీసుకొచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే కాశీకి కూడా దారి ఉందంట, కానీ అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే ఎవరు చేయరు. ఋషిలో వెళ్ళే వాళ్ళం, కాకపోతే ఒకవేళ మనం వెళ్ళినా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు. శ్రీరామచంద్రమూర్తి వేలిన అప్పటి నుండి ఉన్నారంట ఆయన, కాకపోతే ఇప్పటికి బయటపడ్డారు. ఓకే అమ్మా,
అవును, చాలా రియాలిటీగా ఇక్కడ చూడండి నందీశ్వరుడు స్వామివారిని మనకి ఎంత రియాలిటీగా ఉంటుందో ఇక్కడ తాళ్ళు అవన్నీ కూడా మెల్లో గంటలు నిజంగా ప్రాణం ఉన్న నందీశ్వరుడు లాగా అనిపిస్తారనమాట. ఉన్నారు కదా. ఇంకా ఇక్కడ ఏమన్నా చూడొచ్చమ్మా? ఇక్కడ అమ్మవార్లు ఉన్నారా? ఇది ఎక్కడికమ్మా? ఈ గుహ ఎక్కడికి వెళ్తుంది? అక్కడక్కడ ఉన్నాయి అయ్యా, కాకపోతే చీకట్లో ఇలా ఈ గోడ కట్టేసి ఇవన్నీ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడ కూడా క్లోజ్ చేసేసారు. ఇక్కడమ్మా అమ్మవార్లు ఉన్నారా? ఇక్కడ చూడొచ్చు గంగమ్మ తల్లి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. అక్కడ వెనకాల కూడా మనకు గుహ ఉన్నట్టుంది కదమ్మా? అవి కూడా వేరే దారులకు వెళ్తాయి. వేరే దారులకు వెళ్ళి వచ్చే దారులు అయ్యి. ఇప్పుడు మనం తప్పుడు సొరల్లో వెళ్ళిపోతాము తెలవదని అట్లా పూర్తి చేశారు. అవునులేనమ్మా, అట్లా పూర్తి చేసే మేలైంది. అలాంటి వాళ్ళు ఆవేశపడి వెళ్ళిపోతారు. తెలియదు అదే. సరే అమ్మా. లేదు తగలేదు, కొంచెం స్టైల్ అమ్మా. ఏం చేస్తాం, హెయిర్ అట్లా అనుకుంటున్నా. మామూలు అమ్మా, ఏ వయసులో ఉండాల్సినవి ఆ వయసులో. ఇటు సైడ్ వెళ్ళొచ్చు అమ్మా. ఖచ్చితంగా ఇది ఒక 150 నుంచి 200 మీటర్ల గుహ ఉంది. కన్ఫామ్ ఉంది. ఇప్పుడు ఏమంటే ఈ సిమెంటు, ఈ రాళ్ళు, ఈ లైటింగ్ అంతా చూసి ఏమనిపిస్తుంది అంటే అంత పెద్ద డేంజరస్ గుహలు కాదనే ఫీల్ ఉంటుంది. కానీ ఈ లైటింగ్, ఈ ఇక్కడ కింద సిమెంటు ఇవన్నీ లేకపోతే చాలా డేంజర్. అయితే బ్రీతింగ్కి మాత్రం ఏమాత్రం కూడా ప్రాబ్లం లేదు. చాలా పెద్ద వయసు వాళ్ళు కూడా ఇప్పుడు మన చూపిస్తున్నదే వాళ్ళు కూడా ఏమాత్రం కూడా ఆయాస పడరు. చాలా ఈజీగా అయితే దీన్ని చూపించచ్చు, చూడొచ్చు వచ్చిన వాళ్ళు. దర్శనం చేసుకొని స్వామి ఇది ఎగ్జిట్ అమ్మ, ఇంకా బయటకు వచ్చేసిన. ఓకే, సేవ చేయడానికి వచ్చారు. చాలా మంచి పని చేసినారు. తాతలు ఇంకా మీకు ఈ వయసులో దేవుడే దిక్కు, తాతలు గీతలుగా అయిపోయింది మీది. ఫ్రెండ్స్, మొత్తానికైతే బయటకు వచ్చినాం మనము. యాక్చువల్లీ మనం పోయిందేమో అక్కడ చూస్తున్నారు కదా మీకు, అక్కడ ఈ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కింద ఉందన్నమాట గుహ. అక్కడి నుంచి ఇదంతా తిరిగి ఇక్కడికి బయటకు వచ్చినాం మనం, ఎగ్జిట్ అయినాం. ఓకేనా? ఆయన కనుక్కున్నారు అక్కడ దేవుడు ఉన్నట్టు. అక్కడ తాతగారు ఉన్నారు చూడండి, ఆ తాతగారే ఫస్ట్ టైం ఆయనకి ఆ శబ్దాలు అనేవి వినపడినాయి. గొర్రెల కాపరి తాతగారు, ఆవుల కాపరి, గొర్రె కాపరి, ఏదో ఒకటి ఫస్ట్ ఆయనకి వినపడినాయి. దాని తర్వాత ఆయన ఊర్లో జనాలందరినీ పిలుచుకొచ్చినారు. పుణ్యాత్ముడు కాబట్టి వినపడినాయి ఆయన, అందరికి వినపడవు. ఫ్రెండ్స్, కేవ్ చూశారు కదా, అలాగే ఇక్కడ ఒక మంచి పని చేస్తున్నారు. కరోనా నివారణ కోసం దాదాపు 13 నెలలుగా ఇక్కడ ఒక యాగం చేస్తున్నారు. ఆ యాగం ఇంతవరకు మంత్రం ఆగలేదంట. మంత్రం ఆగకుండా 13 నెలలు చేశారు. మొత్తం 18 నెలలు అనుకొని ఈ యాగాన్ని అయితే మొదలు పెట్టారనమాట. సో చాలా పవిత్రమైన ప్రదేశం. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శించుకుంటారని అనుకుంటున్నాం. వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక లైక్ కొట్టండి. ఎందుకంటే లైక్ కొట్టడం వల్ల చాలా మందికి రీచ్ వెళ్తుంది. అండ్ వీడియో మొత్తం చూశారు కదా, మీకు ఏమనిపించిందో చిన్న కామెంట్, ఏదైనా కానీ ఒక కామెంట్ చేయండి, దానివల్ల ఇంకా బూస్ట్ అవుతుంది అనమాట. సో మీరు చేయవలసిన సాయం ఇదే. అండ్ వీలైతే మీ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి. బాయ్ బాయ్ లవ్ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్, బాయ్.